హాయ్ అండి, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఇలా కార్తీక పౌర్ణమి పూజని ఇంటి బాల్కనీలో ఇలా తులసి కోట వద్దనైతే పూజ చేసుకున్నాను. పసుపుతో అలంకరించుకొని పైన ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమ చల్లుకొని మధ్యలో పసుపు గణపతిని పెట్టేసి ఇంట్లో ఉన్న నలుగురుము 365 దీపాలను వెలిగించుకోవటానికి ప్రమిదల్లో ముందుగానే ఆవు నేతిలో 365 గుత్తి దీపాలను అయితే తడుపుకొని ఇలా ప్రమిదల్లో పెట్టేసుకున్నాను. అలాగే తులసికోట వద్ద శివపార్వతుల ఫోటోలను కూడా పెట్టుకొని నైవేద్యంగా గారెలు, పూర్ణాలు, పులిహోర, పొంగలి, వడపప్పు, బెల్లము, పానకాన్ని అయితే నైవేద్యంగా చేసి పెట్టాను. ఇలా ముందుగా తులసికోట వద్ద దీపాలను వెలిగించుకొని ఆ తర్వాత మిగిలిన దీపాలను కూడా వెలిగించుకోవాలండి. ఇలా 365 దీపాలు మనకి త్వరగా ఎలగాలి అంటే వీటిపైన కర్పూరాన్ని చల్లుకొని ఇలా వెలిగించుకున్నామంటే మనకి త్వరగా వెలిగిపోతాయి. ఇలా కార్తీక పౌర్ణమి రోజున 365 దీపాలను వెలిగించుకున్నాము. వాటితో పాటు కొన్ని ఉసిరి దీపాలను, పిండి ప్రమిదలను కూడా వెలిగించాము. ఇలా కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడే చోట ఇలా కార్తీక పౌర్ణమి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఇంట్లో తులసికోట లేదు అనుకుంటే ఇంట్లో పూజా మందిరంలో అయినా, లేదు అంటే గుడిలో అయినా వెలిగించుకోవచ్చు. ఇలా పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా చేసుకున్న వాటిని అన్నిటినీ ప్రసాదంగా నివేదించి ఇలా చివరిగా హారతిని అయితే ఇచ్చి అక్షంతలు వేసుకోవాలి దీపాల దగ్గర. అలాగే మీరు ఉపవాసం ఉన్నట్లయితే నక్షత్రాలు, చంద్రుణ్ణి దర్శించుకున్న తర్వాత మాత్రమే మనం భోజనం చేయాలి. అప్పుడే మనకు ఉపవాస దీక్ష అనేది పూర్తవుతుంది. ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత కార్తీక దీపాలను నీళ్ళలో వదులుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి నీళ్ళని తీసుకొని అందులోకి పసుపు, కుంకుమ, కొన్ని పువ్వులను వేసుకొని అలాగే కొంచెం గంగా జలము, అక్షంతలను చల్లుకొని మనం ఎన్ని దీపాలను అయితే వెలిగించుకోవాలనుకుంటున్నామో 2, 5, 11 ఎన్నైనా సరే అండి. ఇక్కడ నేనైతే నెలంతరకు గాను 33 దీపాలను వెలిగించుకున్న తర్వాత ఇలా నీళ్ళలోకి అయితే వదులుకున్నాను. ఇలా నీళ్ళలో వదిలిన తర్వాత ఇలా దీపాలను 3 సార్లుగా ముందుకి అనుకోవాలి. అంతేనండి, కార్తీక పౌర్ణమి రోజున పూజ అయితే ఇలా చక్కగా జరిగింది. మీరు కూడా ఇదే విధంగా చేసుకున్నారా? మీకు ఈ కార్తీక పౌర్ణమి పూజ నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.